సహనం మహాశక్తి అనే భావం భగవంతుడు శ్రీకృష్ణుడి జీవితమంతా ప్రతిధ్వనించిన సత్యం. సహనం అంటే కేవలం నిశ్శబ్దంగా బాధలను భరించడం కాదు. అది ఆత్మవిశ్వాసంతో, ధర్మబుద్ధితో, సమయస్ఫూర్తితో ఎదురు నిలబడే మహత్తర శక్తి. శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా మనకు చూపించిన గొప్ప పాఠం ఇదే. సహనం ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. శ్రీకృష్ణుడి జననం నుంచి సహనం పరీక్షించబడింది. కర్మాగారంలో జన్మించి అనేక ప్రమాదాల మధ్య గోకులానికి చేరడం ఒక దైవలీలలా మాత్రమే కాదు, సహనానికి నిదర్శనం కూడా. చిన్న వయసులోనే పూతనను సంహరించడం, శకటాసురుడు అనే భయంకరమైన రాక్షసుని వధించడం, తన మేనమామైన కంసుణ్ణి సంహరించడం వంటి విపత్తులను ఎదుర్కొన్నాడు. కానీ ప్రతిసారి ఆవేశంతో కాదు, సమయాన్ని చూసి ధర్మాన్ని కాపాడుతూ వ్యవహరించాడు. ఇది మనకు నేర్పేది ఏమిటంటే, సహనం అంటే బలహీనత కాదు, అది సరైన సమయంలో సరైన చర్య తీసుకునే శక్తి. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఆయనకి తెలుసు, యుద్ధం అనివార్యం కావచ్చు. అయినప్పటికీ చివరి వరకు శాంతి కోసం ప్రయత్నించాడు. ఎందుకంటే సహనం ఉన్నవాడు ముందుగా శాంతిని కోరుకుంటాడు, యుద్ధాన్ని మాత్రం కాదు. ఇది నాయకత్వానికి గొప్ప ఉదాహరణ. మన జీవితంలో కూడా విభేదాలు వచ్చినప్పుడు ముందుగా సంభాషణ, అర్థం చేసుకోవడం, క్షమించడం అవసరం. అర్జునుడు కురుక్షేత్రంలో విచారంలో మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ఉపదేశించాడు. గీతలో ఆయన చెప్పిన ముఖ్య సందేశం ఏమిటంటే, మన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి. సహనం ఇక్కడ ఎంతో ముఖ్యమైనది. ఫలితం వెంటనే రాకపోయినా మన ధర్మ మార్గంలో నిలబడాలి. కష్టాలు వచ్చినా మనసు దిగులు పడకూడదు. ఈ తత్వం మనకు జీవన సత్యాన్ని బోధిస్తుంది అని వివరించాడు. సహనం అనేది ఆత్మనియంత్రణతో ముడిపడి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా స్పందించడం సులభం, కానీ ఆ కోపాన్ని అదుపులో పెట్టి శాంతంగా ఆలోచించడం గొప్ప శక్తి. శ్రీకృష్ణుడు శిశుపాలుడి అవమానాలను చాలాసార్లు సహించాడు. 100 తప్పులు క్షమించి చివరికి ధర్మాన్ని కాపాడేందుకు మాత్రమే చర్య తీసుకున్నాడు. ఇది మనకు చెబుతుంది, సహనం అంటే అన్యాయాన్ని అంగీకరించడం కాదు, అది ధర్మానికి విరుద్ధంగా మారినప్పుడు మాత్రమే కఠిన నిర్ణయం తీసుకోవడం. మన రోజువారీ జీవితంలో సహనం ఎంత అవసరమో ఆలోచించండి. కుటుంబంలో, ఉద్యోగంలో, స్నేహితుల మధ్య అపార్థాలు, విభేదాలు, నిరాశలు వస్తాయి. వెంటనే స్పందించి సంబంధాలను దెబ్బతీయడం కన్నా కొద్దిసేపు ఆగి ఆలోచించడం మంచిది. సహనం మన మాటలకు విలువను పెంచుతుంది. సహనం ఉన్నవాడి మాటలు గంభీరంగా ఉంటాయి, అతని నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. సహనం వల్ల మనకు లభించే ప్రయోజనాలు ఎన్నో. మొదటగా మనసుకు ప్రశాంతత. ఆవేశం మనసును కలవరపెడుతుంది, సహనం మనసును స్థిరపరుస్తుంది. రెండవది సంబంధాలలో బలం. సహనంతో విన్నప్పుడు ఇతరులు మనపై విశ్వాసం పెంచుకుంటారు. మూడవది విజయానికి మార్గం. ప్రతి గొప్ప విజయానికి వెనుక దీర్ఘకాలిక సహనం ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు ఫలించదు, సమయం కావాలి. అదేవిధంగా మన కృషికి కూడా సమయం అవసరం పడుతుంది. సహనం అనేది మన జీవితాన్ని స్థిరంగా, శాంతిగా ముందుకు నడిపించే మహత్తర గుణం. సహనం పెంపొందించుకోవడానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెడితే మన మనస్సు బలంగా మారుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం. ధ్యానం మన ఆలోచనలను నెమ్మదిగా చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాలు కళ్ళను మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మనలోని తొందరపాటుతనం తగ్గుతుంది. శ్వాసను గమనించడం ద్వారా మన భావోద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి. మన భావాలను గమనించడం అలవాటు చేసుకోవాలి. కోపం, నిరాశ,
అసహనం వచ్చినప్పుడు వాటిని వెంటనే బయట పెట్టకుండా ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను అని మనసులో గుర్తించాలి. ఇలా భావాలను అంగీకరించడం ద్వారా అవి క్రమంగా తగ్గిపోతాయి. వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగడం కూడా సహనాన్ని పెంచుతుంది. ఏదైనా మాటకు ప్రతిస్పందించే ముందు 10 వరకు లెక్కించడం లేదా ఒక లోతైన శ్వాస తీసుకోవడం మంచి పద్ధతి. కృతజ్ఞత భావం పెంపొందించుకోవాలి. మనకు ఉన్న మంచి విషయాలను ప్రతిరోజు గుర్తు చేసుకోవడం ద్వారా మనలో సంతృప్తి పెరుగుతుంది. లేని దానిపై దృష్టి పెట్టడం కంటే ఉన్న దానిపై ఆనందించడం నేర్చుకుంటే అసహనం సహజంగానే తగ్గుతుంది. చిన్న విషయాలకు కూడా ధన్యవాదాలు చెప్పే మనస్తత్వం మన మనసును వినయంగా ఉంచుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.